ఈరోజు పచ్చి రొయ్యలు గోంగూర కాంబినేషన్తో కర్రీ చేస్తున్నానండి. పచ్చి రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఈ గోంగూరను కడిగి ఉడికించుకోవాల్సి ఉంటుంది. కడిగానండి. ఇది ఇప్పుడు ఈ పాత్రలోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ గోంగూర ఉడికించుకోవాలంటే పెట్టాను. పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు కూర చేసుకోవాలి. తగినంత నూనె పోస్తున్నాను. నాన్ వెజ్కి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ నూనె వేడయ్యాక ఉల్లి ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, లేదా చాలా ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు, కానీ హైలో మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఉల్లిపాయలు పైన వేగుతాయి కానీ లోపల పడుకోవు. ఇప్పుడు వీటిని వేపుకుందాం. గోంగూరను చూద్దామండి. చూడండి, ఇలా మగ్గిపోయింది. మనం గోంగూరను కడిగి వేసాం కదా, ఆ వాటర్ తోటే ఉడికిపోతుంది. ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోస్తున్నానంటే కొద్దిగా సరిపోతాయి. ఆల్రెడీ అందులో అడుగున కొంచెం ఉన్నాయి వాటర్, సరిపోతాయి లేవని అనుమానంతో కొద్దిగా పోస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో చిగురు పచ్చి రొయ్యలు చేసి చూపించానండి. దోసకాయ టమాటాతో కలిపి వండి చూపించాను. ఇప్పుడు గోంగూరతో వండి చేస్తున్నాను కూర. ఇది చూద్దామండి. గోంగూర ముందుగానే మనం ఉడికించి పెట్టుకోవచ్చు. ఒక్కోసారి నేను ఉడికించి డీప్ ఫ్రిడ్జ్లో పెడతానండి, అదే వాడతాను అవసరం అయినప్పుడు. కానీ ఇప్పుడు రెస్ట్ తీసుకొని వండాలని చెప్పేసి గోంగూర తీసుకొని ఉడికిస్తున్నాను. ఆల్రెడీ నాకు ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుందండి గోంగూర. ఉడికించి ఒక బాటిల్ పెట్టేసుకుంటాను, అవసరమైనప్పుడు వాడుకుంటాను. ఇంకా వేగాలండి ఉల్లి ముక్కలు. గోంగూర ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవచ్చు అండి, లేదా పప్పు రుబ్బే దాంతో మెత్తగా చేసుకోవచ్చు. కొంతమంది దీంట్లోనే పచ్చిమిర్చి ఉప్పు వేసి ఉడికిస్తారండి. నేను ఇంకా అలా చేయలేదు, ఉప్పు గోంగూర మాత్రమే ఉడికించాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను, లేదా వేడిగా ఉన్నప్పుడైతే పప్పు గుత్తితోటి రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఈ కూరని చూద్దాం. ఈ ఉల్లి ముక్కలు ఇలా వేపుకోవాలండి. దాదాపు మెత్తపడిపోయినాయి, కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఈ సమయంలోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలపాలి.
ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలు వేసుకోవాలండి. పావు కేజీకి ఒక కట్ట వేస్తున్నాను గోంగూర. ఎక్కువ తక్కువైనా ఏం కాదండి, రొయ్యలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, గోంగూర కూడా వేసుకోవచ్చు ఎక్కువగా. కానీ నేను తక్కువ చేయాలనే ఉద్దేశంతో కొద్దిగా వేసుకున్నాను రొయ్యల్ని. మూత పెట్టి మగ్గిద్దాం 10 నిమిషాలు, 10 లేదా 12 నిమిషాలు పడుతుందండి. చూద్దామండి, 10 నిమిషాల సమయం అయింది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలండి, మరి చివరిగా వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు ఎక్కువ వేసేస్తే ఉప్పు ఎక్కువ అయిపోతుంది, తినలే. రొయ్య చాలా ఉప్పుగా అనిపిస్తుంది, ఎందుకని తక్కువగా వేసుకోవాలి. కారం అండి, కారం మాత్రం సరిపడినంత ఇప్పుడు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మరలా ఈ కారం ఉప్పు ఈ రొయ్యలకు పట్టే విధంగా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో అవసరమైతే చూసుకోవాల్సి ఉంటుంది. కారం వేసాం కాబట్టి కింద అడుగు అంటే అవకాశం ఉంది. నాన్ స్టిక్ కాబట్టి అంటుకోదు దాదాపుగా, కానీ ఒకసారి మధ్యలో చూసుకోవాలి. చూద్దామండి, ఇలా నూనె కనపడుతుంది చూడండి, అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది. ఎందుకు సమయం చెప్తున్నానంటే ఈ వీడియోలో తెలియదండి మీకు ఎంతసేపు ఉడికించాను అనేది. తెలియని వాళ్ళు అమ్మటే వేసారు కదా ఉప్పు కారం అని అనుకుంటారు, అందుకనే సమయం చెప్తున్నాను. ఉప్పు కారం వేసాక ఎంతసేపు ఉడికించాలి, నీళ్ళు పోసిన తర్వాత ఎంతసేపు ఉడికించాలి అనేది సమయంతో సహా మీకు తెలియజేస్తున్నాను. రాని వాళ్ళు నేర్చుకుంటారన్న ఉద్దేశంతో. ఇప్పుడు రొయ్యలకి ఎక్కువ నీరు అవసరం పడదండి ఉడకడానికి. ఇంకా ఇదే ప్రాసెస్లో ఒక టమాటాలు చిన్నవి కోసేసి వేసి ఉడికించుకున్నా కూడా ఇగురులాగా చాలా బాగుంటుందండి ఇదే ప్రాసెస్. ఇంకా ఇలా కూడా వండుకోవచ్చు. చివరి కొత్తిమీర మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తగిన నీళ్ళు పోయాలండి. రొయ్యలకు ఎక్కువగా నీరు అవసరం పడదు, తొందరగానే ఉడికిపోతాయి. అందుకని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను. మన గ్రేవీ కావాలి కాబట్టి ఇంకా కొద్దిగా పోసుకోవచ్చు. ఒక 2 చిన్న గ్లాసులు వేసానండి నీళ్ళు, పోసాను. ఇప్పుడు మనం పోసిన 2 గ్లాసులలో 1 గ్లాసు ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా రుబ్బుకున్నాను గోంగూరని. ఇప్పుడు ఇందులో ఎంత అవసరమైతే అంత వేసుకోవాలండి. చూసి వేస్తాను, చూద్దామండి. ఈ రొయ్య ఉడికిందా లేదా అని ఇలా ఉట్టుకుంటే తెలుస్తుందండి. దాన్ని బట్టి మనం తర్వాత గోంగూర వేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మాత్రమే, రొయ్య ఉడికిన తర్వాత మాత్రమే గోంగూర వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోంగూర ఉడికించుకున్నాం కదండి, మనం తక్కువ ఉడికిస్తే మరి సరిపోకపోతే అప్పుడప్పుడు ఉడికించలేం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఉడికించాను నేను. ఇప్పుడు ఇది సరిపడినంత ఇందులో వేసుకున్నాం. మరి ఎక్కువైనా బాగోదు, మరి తక్కువైనా బాగోదు అండి, సరిపోని ఉండాలి.
గోంగూరని సన్నగా తురిమి కూడా వేసుకోవచ్చండి, అదొక రకంగా ఉంటుంది. ఆకులు తలుగుతూ అది కూడా బాగానే ఉంటుంది. ఈ విధానాల్లో కూడా చేసుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంలో వండుకోవచ్చండి. ఉప్పు కారం కూడా మనకు తక్కువ అనిపిస్తే ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. ఉప్పు అయితే చివరిలో కూడా వేసుకోవచ్చు, కానీ కారం మాత్రం ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు కొద్దిగానే వేసా కదండి, రొయ్యలకు సరిపడినంతనే వేసాను. ఇప్పుడు గోంగూర కూడా వేసాం కాబట్టి ఆ గోంగూర తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం కూడా కొద్దిగా వేస్తున్నానండి, నాకు తక్కువ అనిపించేలా ఉంది. ఎందుకంటే గోంగూరలో చాలా కారం పడుతుందండి. కొత్తిమీర అనేది మీ ఇష్టం అండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేను నాన్ వెజ్ కూరల్లో దాదాపు మామూలు కూరల్లో కూడా వంకాయ టమాటా, దోసకాయ టమాటా అలా వండినప్పుడు కూడా వెజిటబుల్స్లో కూడా వేస్తాను. చూసారా, మనం కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఈ గోంగూరను వేసుకోవాలి. అవసరం లేదు, గోంగూర ఉడికింది కాబట్టి ఎక్కువ సమయం పట్టదండి. ఒక 2-3 మినిట్స్లో లేదా 5 మినిట్స్ సరిపోతుంది. మసాలా వేస్తున్నానండి ఇప్పుడు కొద్దిగా. ఇది కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదా, అది మీ ఇష్టం. నేనైతే వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు చెప్పా కదా, ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 7 నిమిషాలైనా ఉంచుకోవచ్చు. మన సమయం అంటే అందులో ఉన్న వాటర్ని బట్టి ఉడికించుకోవాలి. మూత పెడుతున్నాను. మిగిలిపోయిన గోంగూరను ఇలా ప్లాస్టిక్ డబ్బా లేదా గాజు సీసాలో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మరలా ఇలాగ గోంగూర మటన్ కానీ రొయ్యలు కానీ వండినప్పుడు లేదా పప్పు ఉడకబెట్టుకొని అందులో కలిపేసుకొని వంట చేసుకోవచ్చండి. ఇది వేస్ట్ ఏం కాదు. నేను అసలు దాదాపుగా ఉడికించుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అవసరమైనప్పుడు గోంగూర సడన్గా కావాలంటే దొరకదు కదండి, అప్పుడు ఉపయోగించుకుంటాను. ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. కూర చూద్దామండి. ఇంకా అయిపోయిందండి. చాలా నూనె పైకి వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అయిపోయిందండి. థ్యాంక్ యూ.